హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే లేస్తున్నాను. బికాజ్ నేను 3 వరకు చదువుకుంటాను కదా నార్మల్గా. సో మార్నింగ్ ఎన్నింటికి లేస్తారని నన్ను చాలామంది అడుగుతారు. సో యూజువల్గా అయితే 8 అవుతుంది. లేదు ఇంకా కొంచెం నిద్ర సరిపోలేదని అంటే 9 అవుతుంది. సో 9కి లేచి ఇంకా అప్పుడు చిన్నగా పనులు చేసుకొని నాకు టైం ఉంటే అండ్ దట్టు మా బాబు పడుకున్నా లేదా తనంతటికి తాను నన్ను డిస్టర్బ్ చేయకుండా ఆడుకుంటుంటే మాత్రానికే చదువుకుంటా. లేదంటే తనతోనే మోస్ట్లీ డే అంతా టైం స్పెండ్ చేస్తాను. సో ఇలా జరుగుతుంది. ఆ తర్వాత కాఫీ తాగి ఇంకా ఇంట్లో వర్క్ అంతా చేసుకున్న తర్వాత చదవడం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే వచ్చి ఇక్కడ మోడర్న్ హిస్టరీ చదువుతున్నాను. సో మోడర్న్ హిస్టరీ వచ్చి యాక్చువల్లీ త్వరగానే కంప్లీట్ చేయొచ్చు కూడా. కానీ నాకు బాబుతో అవ్వకపోవడం వల్ల నేను కొంచెంగా చదువుతున్నాను. సో ఎస్, అండ్ ఇది నాది న్యూ బుక్ అనమాట. ఓల్డ్ బుక్ అనేది నేను వేరే వాళ్ళకి గివ్ అవే ఇచ్చేసాను. సో అందుకని నేను న్యూ బుక్ తీసుకున్న తర్వాత ఇచ్చాను కాబట్టి న్యూ బుక్ని కవర్ చేస్తున్నాను. మళ్ళీ పాయింట్స్ అన్నీ హైలైట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. అలా అవుతుంది. అండ్ ఎస్, మీ అందరికీ తెలుసు నేను సిలబస్ అకార్డింగే చదువుతూ ఉంటాను అని. సో ఫస్ట్ అయితే మోడర్న్ హిస్టరీ కంప్లీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ స్లాట్కి కలుద్దాం. Sometimes like all you want to do is run. Hear me out. ఎలా చదవాలి, కొంచెం హార్డ్గా అనిపిస్తుంది బిగినర్స్కి అని చాలామంది అడుగుతారు. యాక్చువల్లీ ఫస్ట్ హార్డ్గానే ఉంటుంది, ఇంకా దీనికి మించి ఏం లేదు అని చెప్తాను. బికాజ్ ఇది ఆల్రెడీ బ్రీఫ్గా ఉన్న బుక్కే అనమాట. పాయింట్ టు పాయింట్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ మీరు స్టోరీలా చదువుకున్న తర్వాత సెకండ్ రీడింగ్కి కొంచెం అర్థమవుతుంది. థర్డ్ రీడింగ్, ఫోర్త్ రీడింగ్ నుంచి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అంత స్ట్రెస్ తీసుకోకండి ఫస్ట్లో అర్థం అవ్వకపోతే. అండ్ ఇదైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఒక పార్సెల్ వచ్చిందనమాట. సో అది ఓపెన్ చేసి చూశాను అదేంటి అని. ఆ తర్వాత నేను ఆ బుక్నే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి చదవడం స్టార్ట్ చేశాను. ఎందుకు అనంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్ నేను పర్చేస్ చేశాను. అదేంటి అంటే దిశ పబ్లికేషన్స్. సో దిశ పబ్లికేషన్స్ ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్ నా దగ్గర ఉందన్నమాట. ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్నాను. ఎస్, మీ అందరికీ కూడా చాలాసార్లు చెప్పాను దిశ పబ్లికేషన్స్ అనేది ఎంత బాగుంటుంది అని. సో దాని గురించి ఈరోజు నేను మీతో ఒకటి చెప్పాలి. దిశ పబ్లికేషన్స్ ఇప్పుడు 30 ఇయర్స్కి సంబంధించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ సాల్వ్డ్ పేపర్స్ 1 and 2కి సంబంధించిన బుక్ని తీసుకొచ్చారు బై మృణల్ పటేల్ సార్. ఇది వచ్చి లేటెస్ట్ 15th ఎడిషన్ అప్డేటెడ్ బుక్. 2024కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇందులో ఉన్నాయి ఫ్రమ్ 1995 to 2024 అనమాట. బోత్ GS1 and CSAT ఆర్గనైజ్డ్ ఇంటూ 8 units and 52 topics. ఈ న్యూ బుక్ అనేది మనకి 4 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. పార్ట్ 1లో వచ్చి స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఇంకా రిసోర్సెస్ టాపర్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సెకండ్ పార్ట్ ఏమో ప్రిలిమ్స్ GS పేపర్ 1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 7 units and 43 topicsగా డివైడ్ చేశారు విత్ 3560 MCQs అనమాట, విత్ డీటెయిల్డ్ ఆన్సర్స్ కూడా. పార్ట్ 3 వచ్చి ప్రిలిమ్స్ పేపర్ 2 CSAT. ఇది వచ్చి 1 unit 9 topics and 1360 MCQsతో విత్ సొల్యూషన్స్తో ఇచ్చారు. పార్ట్ 4 అయితే మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 1 నుంచి 4 వరకు అన్సాల్వ్డ్ క్వశ్చన్స్ అనమాట. ఇది వచ్చి 2013 నుంచి 2023 వరకు ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఇందులో ఇచ్చారు. అండ్ ఆల్సో టాపిక్ వైజ్గా డివైడ్ చేసిన ఎస్సేస్ని కూడా ఇచ్చారు. 1993 నుంచి 2023 వరకు ఉన్న ఎస్సేస్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ ఈ బుక్లో మనకి క్వశ్చన్స్తో పాటు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చారు కాబట్టి మన ప్రాబ్లం అనేది తీరిపోతుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించి. ఈ బుక్లో ఇచ్చిన స్ట్రాటజీస్ అండ్ ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో మనం కూడా మన దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ప్రిపరేషన్లో. ఇందులో హైలైట్ ఏంటంటే ఎర్రర్లెస్ అనమాట. ఎర్రర్లెస్ సొల్యూషన్స్ ఇచ్చారు. ఒక్క తప్పు కూడా కనిపించదు సొల్యూషన్స్లో. ఈ బుక్ ఎవరికైనా కావాలి అని అంటే హిందీ వర్జన్లో కూడా అవైలబుల్గా ఉంది. సో మీరు లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మర్చిపోకుండా చెక్అవుట్ చేయండి. ఎవరికైతే కావాలో వాళ్ళు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నేను ఎకనామీ తీసి చదువుతున్నాను. సో ఎకనామీ అనేది ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. సో చాలాసార్లు చెప్పాను ఎకనామీ గురించి. అండ్ బై ద వే మృణల్ సార్ చాలా మంచిగా చెప్తారు ఎకనామీ. మీ అందరికీ తెలుసు కూడా ఎకనామీ సార్ ఎంత ఫేమస్ అని. అండ్ మృణల్ పటేల్ సార్ హ్యాండ్అవుట్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో. ఒకవేళ మీకు రమేష్ సింగ్ వద్దు
వద్దు అని అనుకున్నా, లేదా వివేక్ సింగ్ వద్దు అని అనుకున్నా, మీరు ఖచ్చితంగా మృణాల్ సార్వి హ్యాండ్అవుట్స్ తీసుకొని చదవచ్చు. డీటెయిల్డ్గా ఎగ్జాంపుల్స్తో భలే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. టైం మేనేజ్మెంట్ గురించి ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు, కానీ నేను వీడియో చేయట్లేదు బికాస్ అసలు టైమే మేనేజ్ అవ్వట్లేదు. నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడే ప్రిపేర్ అవుతున్నాను అనమాట. కానీ నేను వీడియో చేస్తాను, అసలు ఎలా మేనేజ్ చేస్తాను ఆ టైంని కూడా అనేసి ఖచ్చితంగా. అండ్ చాలామంది కూడా మదర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అని నా ఒపీనియన్. టైం దొరకట్లేదు అని మీరు అనుకోవద్దు. మనం కావాలని చదివితే మాత్రానికి ఖచ్చితంగా టైం అనేది దొరుకుతుంది. యాక్చువల్లీ పొద్దాక బిజీ ఉండము, ఈవెన్ మదర్స్ అయినా కూడా. కానీ ఒక్కటేం చెప్తానంటే, మెంటల్ ప్రెషర్ ఉంటుంది, అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే చాలు. బికాస్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఉంటుంది, ఐ నో. సో అందుకే చెప్తున్నాను, ఎవరైతే న్యూ మదర్స్ ఉన్నారో వాళ్ళందరూ కొంచెం కంట్రోల్ చేసుకొని కొంచెం ఎఫర్ట్ పెడితే చాలు. అదైతే నా ఉద్దేశం. బికాజ్ నేను సెల్ఫ్గా నేను ఎంత కంట్రోల్ చేసుకొని ఈ పొజిషన్లో ఉండి చదువుతున్నానో నాకే తెలుసు. సో దాట్ కామెంట్స్లో ఎవరైనా ఎలా పడితే అలా మాట్లాడతారు, బట్ ఆ స్ట్రగుల్ ఏంటో పడే వాళ్ళకే తెలుస్తుంది. చాలామంది కూడా నువ్వు చదవవు అలా అంటూ ఉంటారు, బట్ ఐ నో వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. సో ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.